కాబట్టి నా తండ్రివి, నా దేవుడు అని ఎప్పుడు అయినా అంటే దావీదు యొక్క భౌతిక సంబంధమైన సంతతి దావీదు సింహాసనం మీద కూర్చునే అవకాశము లేనే లేదు. మరి యాజకత్వం చేసేటువంటి రాజు ఇశ్రాయేల్ చరిత్రలో కానీ భూమి మీద ఉండే ఏ రాజపు వంశాల్లో కానీ లేని రాజు అయినా. జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడ్డాడా? కుమారుడిగా ఉన్నాడా? మరి యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అంటే ఎలాగూ అనేటువంటిది గ్రంథం మనకు వివరించేటువంటి సందేశం. మొట్టమొదటి సంగతి పునాది గురించి మాట్లాడతాను. పునాది అంటే దేవుడు యేసుక్రీస్తుని తనకు కుమారుడుగా అంగీకరించడానికి కండిషన్స్ ఏంటి? ప్రవచనంలో ఏమైనా ఉన్నాయా అని మనం చూసినట్లయితే మొట్టమొదటిసారి దావీదుతో దేవుడు వాగ్దానం చేశాడు. ఎలాంటి వాగ్దానం చేశాడంటే నా పరిశుద్ధత తోడు అని ప్రమాణం చేశాడు. దేవుడు నా పరిశుద్ధత తోడు అని ప్రమాణం చేశాడంటే నెరవేర్చడా? నెరవేర్చాడు. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం మనం చూసినట్లయితే 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి సమాచారం జాగ్రత్తగా మీరు బేస్ వింటే అపోస్తలుల బోధకి క్రొత్త నిబంధనలో యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అంటే పరిశుద్ధాత్మ అపోస్తలుల చేత ఎలా రుజువు చేశాడో మనకు అర్థమైంది. మీకు ఈ బేస్ అర్థం కాకపోతే అపోస్తలులు చెప్పేటువంటి సందేశం మీకు అర్థం కాదు. అపోస్తలుల బోధ అని చెప్పుకోవడంలో అర్థరహితమైపోద్ది. కాబట్టి అపోస్తలుల బోధకి పునాది అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టుబడి ఉన్నారన్నారు. దానికి ముందుగా ప్రవక్తలు ఏ పునాదులు వేశారో యేసు దేవుని కుమారుడు అనడానికి గ్రంథం చెప్పేటువంటి సందేశం మనం శ్రద్ధగా చూస్తాం. 7వ అధ్యాయం. దావీదుకు దేవుడు వాగ్దానం చేయడానికి నాతాను అనేటువంటి ప్రవక్తకి ఈ ఇన్ఫర్మేషన్ రివీల్ చేశాడు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ని నాతాను అనేటువంటి ప్రవక్తకి రివీల్ చేసి నువ్వు వెళ్ళి దావీదుతో చెప్పు అన్నాడు. ఏమేంటంటే ఎందుకు ఈ సమాచారం చెప్పాడంటే దావీదు యుద్ధవీరుడు, మహాబలశాలి, పరాక్రమశాలి. యుద్ధానికి వెళ్తే తిరుగులేదు. దావీదు ఖడ్గం చేత పెడితే ఎదురు నిలబడేటువంటి వ్యక్తి లేడు. సింహపు గుండె లాంటి వాడు, సింహాన్ని చీల్చి వేసినటువంటి వాడు. అలాంటి మహాపరాక్రమశాలి అయినటువంటి దావీదు మనసులో ఆలోచన పుట్టింది. ఏం ఆలోచన పుట్టిందంటే అరే దేవుడు నాకు ఇంత విజయాన్ని ఇచ్చాడే, శత్రువులంతా నడిచివేశానే, నేనుండేటువంటిది దేవదారు మానులు కట్టినటువంటి నగరంలో ఉంటున్నాను, కానీ యెహోవా మందసం డేరాలో నిలబడి ఉంది. నేనుండేదేమో దేవదారి మందిరంలో, యెహోవా కొరకు ఏర్పాటు చేసినటువంటి నిబంధన మందసం డేరాల్లో పడి ఉంది. ఇది నాకేం సమంజసంగా లేదు. ఈ కోసం ఒక మందిరం కడతా. ఎలాంటి మందిరం కడతాను? బంగారంతో కట్టేస్తా. నేనుండే ఇంటికంటే గొప్ప మందిరం కట్టా అని మనసులో ఆలోచన చేసుకున్నాడు. ఆలోచన చేసుకుంటే పరమందుల దేవుడు ఆ సందర్భంగా వివరాలు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే ఇది బ్యాక్గ్రౌండ్ లో మీకు చూస్తున్నాడు. నా 5వ వచనం నుంచి, నీవు పోయి నా సేవకుడకు దావీదుతో ఇట్లనుమో, యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా. ఐగుప్తుల నుండి నేను ఇశ్రాయేలు రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరాలను నివసింపగా డేరాలలోను గుడారములను నివసించుచు సంచరించిందని, ఇశ్రాయేలుతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలు గోత్రముల్లో ఎవరితో నేను దేవదారుమయమైన మందిరం ఒకటి నాకు కట్టింపబోతునే అని నేను ఎన్నడైనా అన్నింటినా ఎప్పుడన్నా కోరానా? కాబట్టి నీవు నా సేవకుడకు దావీదుతో ఇలా చెప్పుమో, సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా గొర్రెల కాపుల నుండి నిన్ను గొర్రెల దొడ్డుల నుండి తీసి ఇశ్రాయేలును నా జనుల మీద అధిపతిగా నియమించుకునే, నీవు పోవు చోటులలో నీకు తోడుగా ఉండి శత్రువులందరినీ ఎదుట నిలవకుండా నిర్మూలం చేసి లోకంలోని ధన్యులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేసి ఉన్నా. మరియు ఇశ్రాయేలును నా జనులు ఇకను కదలింపబడకుండా తమ స్వస్థల ముందు నివసించినట్లు
దాని యందు వారిని నాటి పూర్వము ఇశ్రాయేలీయులను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తర్వాత జరుగుతూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టకున్నట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను. ఇది పరిస్థితి. చరిత్ర చెప్పాడు. ఇంకెవ్వడు మీ మీదకి రాకుండా నేను నీకు విజయం ఇచ్చి తిరుగులేని సామ్రాజ్యాన్ని నీకు అనుగ్రహించా. కాబట్టి మీ మీదకి ఎవడు రాడిగా న్యాయాధిపతి కాలంలో వచ్చినట్టుగా ఫిలిష్తీయులు కానీ చుట్టుపక్కల ఉండే 7 జాతుల్లో ఎవడు కానీ నీ మీదకి రాకుండా అణిచివేసేసాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయలేమనగా నేను నీకు సంతానము కలుగు చేయుదును. ఇక్కడ నుండి శ్రద్ధగా వినాలి. నేను నీకు సంతానమును కలుగు చేయుదును. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి, ఎవరి గర్భంలో? దావీదు గర్భంలో. నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరిచెదను. ఇది చదువుతుంటే మీరు మీ మనసులోకి ఒక వ్యక్తి రావాలి. ఎవరో వ్యక్తి? ఎవరు? సొలొమోను రావాలి. ఆటోమేటిక్గా మందిరం అనగానే గుర్తొచ్చేది పాత నిబంధనలు ఎవరు? సొలొమోను. సొలొమోను నిత్యం ఉన్నాడా? నేను నిత్యము అతని రాజ్య సింహాసనమును నిత్యముగా స్థిరపరిచెదను. నేను అతనికి తండ్రినై ఉండును. దేవుడు ఎవరితో చెప్పాడా? ఇది బేస్. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపం చేసిన నరుల దండంతో అని చెప్పేసిన తర్వాత 15వ వచనం, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరం చేయను. అంటే భౌతిక సంబంధమైన ఆత్మ సంబంధమైన మిళితం చేసి మిక్స్ చేసి చెప్తున్నాడు. సొలొమోను కంప్లీట్ గా అర్థమవుతుంది. ఆ తర్వాత ప్రవచనంలో తిరిగి రాబోయేటువంటి సంతతి గురించి మాట్లాడేటువంటి వివరాలు మాట్లాడుతా ఉన్నాడు. నా కృపను దూరము చేయను, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. నేను తనకు కలిగిన దర్శనమంతటిని బట్టి ఈ మాటలన్నిటి చొప్పున నాతాను దావీదునకు వర్తమానము తెలియజెప్పాను. కాబట్టి ఇప్పుడు కుమారుడుగా నేను అతనికి తండ్రినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉంటాడు అని మొట్టమొదటి ఎవరికి చెప్పాడు? రిలీజ్ చేశాడు నాతాను. ఎవరికి చెప్పమని? దావీదు. అంటే దావీదు సంతతిని ఎంతకాలం ఉంచుతున్నాడు? సింహాసనం నిత్యముగా స్థిరపడు. ఒకటి సింహాసనము, 2 రాజ్యం. 2 విషయాలు చెప్పేశాడు. ఇదే సంగతిని కీర్తనల గ్రంథం 89వ అధ్యాయంలో మరొక కోణంలో ప్రజెంట్ చేశాడు. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం మనం చూసినట్లయితే 2 సమూయేలు గ్రంథానికి ప్యారలల్ గా రాయబడినటువంటి ఇన్ఫర్మేషన్. అది చదువుతుంటే 20వ వచనం నుండి, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నా, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నా, నా చెయ్యి ఎడతెక్కగా అతనికి తోడయుండును, నా బాహుబలము అతన్ని బలపరచును, ఏ శత్రువును అతని మీద జయమునందడో. దావీదు మీద జయమునందడు వాడు ఎవరన్నారా? లేదు, ఉండడు. దోషకాలు అతన్ని బాధపరుచుదురు, అతని ఎదుట నిలవకుండా అతని విరోధులు నేను పడగొట్టేదను, అతని మీద పగబట్టు వారిని ముద్దిదను. నా విశ్వాస్యతను, ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి, నా విశ్వాస్యతను నా కృపను అతనికి తోడైండును, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును, అతని కొమ్ము హెచ్చింపబడును. నేను సముద్రం మీద అతన్ని చేసి తిని, నదుల మీద అతని కుడి చేతి నుంచి తిని, నీవు నా తండ్రివి నా దేవుడవు. గుర్తుపెట్టుకోవాలి, ఏమనాలైనా? నీవు నా తండ్రివి నా దేవుడవు, నా రక్షణ దుర్గమని అతడు నాకు మొరపెట్టును. సొలొమోను ఏ రోజైనా
ప్రార్థన చేసేటప్పుడు నా తండ్రి అని ప్రార్థన చేశాడా? నీవు నా తండ్రి. ఎవరు ప్రార్థన చేశారు? నా తండ్రి నా దేవా అని ప్రార్థన చేసింది ఎవరు? నా రక్షణ దుర్గమని అతడు నాకు మొరపెట్టును, కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. కాబట్టి అనాదిలో దేవుడు సంకల్పించి జ్యేష్ఠ కుమారునిగా చేస్తాడు అనేది దేవుడి అనాదిలో చేసేటువంటి ఆలోచన. ఎప్పుడు ఆలోచనది? నాతానుతో దావీదు పక్షంగా దావీదు సంతతిని హెచ్చరించడానికి దేవుడు మాట్లాడుతున్నప్పుడు, కావున నేను అతని జ్యేష్ఠ కుమారుని, అతని ఎవరిని? నా తండ్రివి నా దేవుడు అని, నా రక్షణ దుర్గమని అతడు నాకు మొరపెట్టును, కావున నేను అతనిని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. ఎవరు చేసేది? ఎప్పుడు చేసేది? మొరపెట్టిన తర్వాత. మొరపెడతాడు, నేను చేస్తాను, జ్యేష్ఠ కుమారునిగా చేస్తాను. నేను భూరాజులలో అత్యున్నతునిగా నుంచెదను, నా కృప అతనికి నిత్యము తోడుగా ఉండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును. కాబట్టి నిబంధన ప్రకారము దేవుడు దావీదు సంతతిలో వచ్చేటువంటి ఆయన్ని తన జ్యేష్ఠ కుమారునిగా స్వీకరించడానికి, నా తండ్రిని నా దేవుడిని మొరపెడితే దాన్ని అంగీకరించడానికి, అతన్ని కుమారునిగా అంగీకరించడానికి దేవుడు రివీల్ చేశాడు. కాబట్టి నా తండ్రివి నా దేవుడు అని ఎప్పుడు అయినా నా నిబంధన అతనితో స్థిరముగా ఉండదు. శాశ్వత కాలము వరకు అతని సంతానము, శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనం అనేది నిలిపెదను. సొలొమోను సింహాసనం నిలబడిందా? లేదు. సొలొమోను కనీసం దేవుని సంకల్పం ప్రకారం జీవించకపోయాడా? లేదు. కాబట్టి ఇది ఎవరితో చెప్పినట్టు? దావీదు కుమారుడైన సొలొమోను ఉద్దేశించి చెప్తున్నారు సందేశమా? కాదు. హెబ్రీ పత్రిక 1:5 చదివేవే, అది నీవు నా తండ్రివి అని దేవదూతలు ఎవరితోనని చెప్పాడా? చెప్పలేదు. కొంచెం ముందు చదువుకుంటూ వచ్చిన తర్వాత 34వ వచనం, నా నిబంధనను నేను రద్దుపరచను. దేవుడు నిబంధన చేస్తే రద్దుపరుస్తాడా? చేయడు. నా పెదవుల గుండా బయలువెళ్ళిన మాటను మార్చుతాడా? ఎప్పుడైతే చెప్పాడో చెప్పిన దగ్గర నుంచి మార్చుతాడా మాట? ఆయన మాట మార్చేవాడు వాడు. అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడినంత కాలము నా సన్నిధి నుండిననియు, చంద్రుడినంత కాలము నిలిచిననియు, మింట నుండి సాక్షి నమ్మకముగా స్థిరపరచబడిననియు, నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణం చేసి తిని దావీదుతో నేను అబద్ధమాడ. దేవుడు ఏమని ప్రమాణం చేశాడు? నా పరిశుద్ధత తోడు. కాబట్టి ఇప్పుడు ఆయన చేసిన ప్రమాణం, ఆయన చేసినటువంటి నిబంధన నెరవేరాలా? నెరవేరద్దా? నెరవేరాలి ఖచ్చితంగా. నెరవేరకపోతే దేవుడు అబద్ధికుడు, నిబంధనలో నిలబడేవాడు కాదు. కాబట్టి దేవుడు నిబంధన చేశాడంటే ఆ నిబంధన నెరవేర్చాడా లేదా? నెరవేర్చాడు. కాబట్టి నిబంధన ప్రకారం ఏం చేశాడు? ఇట్లు సెలవిచ్చి ఉండివు అని అన్నాడు. కాబట్టి దావీదుకి ఎప్పుడైతే ఇలాంటి వాగ్దానం చేశాడో, ఇది వాగ్దానం, దావీదు చనిపోయాడు, దావీదు కుమారుడైన సొలొమోను వచ్చాడు, సొలొమోను చనిపోయాడు, సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము కుమారుడు దగ్గర నుంచి అవి మొత్తం వరుసనే 20 మంది రాజులు ఏర్పాటు చేశారు. లాస్ట్ రాజు సిద్కియా వచ్చాడు. ఆ సిద్కియా వచ్చేటువంటి కాలం కంటే 2 రాజులు ముందుగా 18వ రాజు సింహాసనం మీద కూర్చున్నప్పుడు పరమగల దేవుడు ఇర్మియాను పంపించాడు. ఇర్మియాను పంపించి ఇర్మియా ద్వారా ఇన్ఫర్మేషన్ తెలియజేశాడు. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము
చివరి వచనంలో ఇది చివరి రాజు ఉండేటువంటి సమయంలో 27వ వచనం నుంచి 28 కొన్యాను అతడు హేమైన ఓట్ల పుట్టివాడు వాడా పనికిమాలిన ఘటమా అతడును అతని సంతానమును విసిరివేయబడి తాము మెరుగని దేశంలోనికి ఎలా త్రోయబడి దేశమా యెహోవా మాట వినుము. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, సంతానహీనుడనియు తన దినములలో వర్ధిల్లని వాడనియు ఈ మనుషుని గురించి రాయడి. ఎవరి మనుషుడు? దావీదు సంతానంలో వచ్చిన యోధా రాజులలో రాజ్యము అంతమోయేటువంటి చివరి రాజు. అతని సంతానంలో ఎవడును వర్ధిల్లడు, వారిలో ఎవడును దావీదు సింహాసనం ముందు కూర్చుండడు. ఇక మీదట ఎవడు యూదాలో రాజుగా ఉండడు. అంటే దావీదు యొక్క భౌతిక సంబంధమైన సంతతి దావీదు సింహాసనం మీద కూర్చునే అవకాశము లేనే లేదు. మరి ఏం నెరవేరాలి? దావీదుకు దేవుడు నిబంధన చేసి నా పరిశుద్ధత తోడు అని చెప్పినటువంటి నాకు ఒక మందిరం కట్టాలి. అతడే మందిరం కడతాడు. కాబట్టి అతను మందిరం కట్టాలి కదా. మందిరం కట్టాయని ఎవరు? జకర్యా గ్రంథం. ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత 23వ అధ్యాయం, ఇదే ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయంలో మళ్ళీ చెప్తున్నాడు. 5వ వచనం, యెహోవా ఇలాగ ఆజ్ఞయించుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించదను. అంటే భౌతిక సంబంధంగా ఉండేటువంటి శరీర రీతిగా దావీదు సంతతిలో ఎవడు సింహాసనం ఎక్కడగా రాజ్యం ఉండదు వాళ్ళకి. కానీ దావీదుకి నేను వాగ్దానం చేశా కదా, ప్రమాణం చేశా కదా, కాబట్టి రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించేదను. అతడు రాజే పరిపాలన చేయను, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయం జరిగించును, అతని దినములలో యూదా రక్షణ నందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి రథానికి పేరు పెట్టుదురు. అంటే దేవుడు కోరుకున్నటువంటి సింహాసనము, రాజ్యము, రాజు ఎలాంటి వాడై ఉండాలి? నీతి న్యాయములతో పరిపాలించే రాజు ఉండాలి. యూదా జనాల్లో, ఇశ్రాయేలు జాతిలో దేవుడు రాజ్య పరిపాలన చేస్తుంటే ఇశ్రాయేలు ఏం కోరారు సమయాన్ని? మాకు రాజు కావాలి. రాజు వస్తే మీకు ఇబ్బంది ఉంటుందయ్యా, అయినా మాకు పర్వాలేదు, రాజు కావాలి. సౌలు ఇచ్చాడు. సౌలు నీతిగా పరిపాలించాడా? లేదు. కాబట్టి ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో రాజుగా వస్తే ఎలా ఉండాలో వివరాలు చెప్పాడు. ఆ వివరాలు చెప్పినట్టు 17వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయంలో ఆయన వివరాలు చెప్తూ రాజు ఎలా ఉండాలో 14వ వచనం నుండి దేవుడు ఏం కోరాడు తెలుసా? ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం ఇచ్చిన రోజున ఒకవేళ సర్వజనుల లోకం నుండి మనుషుల యొక్క మర్యాద చొప్పున మీకు రాజు కావాలని కోరుకుంటే, ఇలాంటి రాజు కావాలి నాకు, ఇలాంటి రాజు అయితే నా రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు, నీతిగా న్యాయంగా పరిపాలిస్తాడు, నా సింహాసనం మీద కూర్చుంటాడు, అంటే నా బదులు ఇశ్రాయేలు వెళ్తాడు. అంటే రాజును పెట్టుకోమని ఎందుకు? దేవుడు రాజే పరిపాలన చేస్తున్నాడు. ఆ రాజ్యంలో దేవుడు ఎలాంటి పరిపాలన అందిస్తాడు, ఈ ఇశ్రాయేలు రాజు కూడా అలాంటి పరిపాలన అందించాలంటే తన మనస్సులో ధర్మశాస్త్రం ఉండాలి. ఈ ధర్మశాస్త్రం ఉండాలి. కాబట్టి ఏం చేయకూడదు? 20వ వచనం, అది అతని యొద్ద ఉండవాలి. అదంటే ధర్మశాస్త్రం. 18, మరియు అతడు రాజ్య సింహాసనం ముందు ఆశీర్వదిన తర్వాత లేవీయులైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రం యొక్క ప్రతిని తన కొరకు రాసుకోవాలని, అది అతని యొద్ద ఉండవలెను. తన రాజ్యం ముందు తాను తన కుమారుడు ఇశ్రాయేలు మధ్య దీర్ఘాయుష్మంతులై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తొలక్కుడినట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ, ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుతుండవలెను. కాబట్టి ఇశ్రాయేలు సామ్రాజ్యం మీద దేవుని పక్షంగా ఏలుబడి చేసేటువంటి రాజు, చక్రవర్తి
ఎలాంటి వాడై ఉండాలి? ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడై, ధర్మశాస్త్రాన్ని గైకొని నీతిమంతుడిగా బ్రతికేటువంటి వ్యక్తి సింహాసనం మీద కూర్చుండాలి. అలాంటి రాజు ఎవరైనా ఉన్నారా? 120 సంవత్సరాలు పరిపాలించిన సౌలు కానీ, దావీదు కానీ, సొలొమోను కానీ, 20 మంది రాజులు, రెహబాము మొదలుకొని సిద్కియా వరకు ఉండేటువంటి 23 రాజుల్లో కానీ, ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి యెరోబాము దగ్గర నుంచి హోషేయ వరకు 19 మంది, ఒక స్త్రీ అతల్య, 17+18+1, ఏ రాజైనా ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిచిన వాడు ఉన్నాడా? లేదు. కాబట్టి దావీదుకి ఏం చేశాడంటే, నీ సింహాసనం మీద కూర్చొని పెడతా, నేను అతనికి తండ్రిని చెప్తా. అతని సింహాసనం సూర్యుడినంత కాలం ఉంటుంది, చంద్రుడినంత కాలం ఉంటుంది. ఆయన పరిపాలన ఎలా ఉంటుంది? నీతి న్యాయములతో కూడినటువంటి పరిపాలన ఉంటుంది. నా మాటకు విధేయం చూపించేవాడే ఉంటాడు, కుడికి కానీ ఎడమకు కానీ కలిగేవాడు కాదు అనే సందేశాన్ని ఇచ్చాడు. పరమంతుడు దేవుడు దావీదుతో వాగ్దానం చేసి నిబంధన చేశాడు. దావీదు సంతతిలో నుండి పుట్టబోయేటువంటి వ్యక్తి తనకు ఒక మందిరం నిర్మించాలని, దావీదు నిర్మించే మందిరం దేవునికి అవసరం లేదని, తన సంతతిలో నుంచి వచ్చేటువంటి వ్యక్తి తనకు ఒక మందిరం నిర్మించాలని దేవుడు కోరుకున్నాడట. ఆయన సొలొమోను కాదు. దావీదు సింహాసనం మీద భౌతిక సంబంధంగా ఇంకెవరు రాజు ఉండడు అని చెప్పాడు. దావీదుకు నీతి చిగురు పుట్టిస్తాను నేను, దావీదు వంశంలో నుంచి నీతి చిగురు. దావీదు సంతతిలో ఎంత మునుపు ఏళ్ళైనటువంటి రాజులు నీతి కలిగిన వారు కాదు. నీతి చిగురును పుట్టిస్తాను నేను అని చెప్పాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనంలో ఈ సంగతి వివరాలు చెప్పాడు. నేను డీటెయిల్స్ మొత్తం వెళ్ళలేదు కానీ అక్కడక్కడ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. యెషయా ముద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. సొలొమోనుకి ఏమైనా భయముందా దేవుడంటే? 2 సార్లు పిలిచి హెచ్చరించాడట, అన్ని దేవతల దగ్గరికి వెళ్ళొద్దు అని. వినలా. కాబట్టి ఆయన గురించినటువంటి ఇన్ఫర్మేషన్ కాదు. జకర్యా గ్రంథము ఇదే ప్రవచనాన్ని కొనసాగిస్తూ ఆయన కట్టించుకోబోయేటువంటి మందిరాన్ని గురించి మాట్లాడి జకర్యా గ్రంథంలో 6వ అధ్యాయము 12వ వచనం ఇలా చెప్పాడు. అతనితో ఇట్లనుము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అని ఒకడు కలడు, అతడు తన స్థలములో నుంచి చిగుర్చును. స్థలం అనే చిగురు అనేవాడు ఒకడు. చిగురు అనేది ఎక్కడి నుంచి పుట్టాలి? యెషయా ముద్దులో నుంచి, దావీదు సంతతిలో నుంచి పుట్టాలి. అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయం కట్టును. ఈ జకర్యా గ్రంథం ఎప్పుడు రాయబడిందో తెలుసా? యెరూషలేములో సొలొమోను కట్టినటువంటి దేవాలయం పడగొట్టబడింది. నెబుకద్నెజరు ధ్వంసం చేసేసాడు. ఆ తర్వాత జెరుబ్బయలు ఆధ్వర్యంలో మందిరం కట్టబడింది. ఆ తర్వాత మందిరం కట్టబడి అంటే వాళ్ళు చెర నుంచి బయటకు వచ్చిన తర్వాత చెప్పబడుతున్నటువంటి సందేశం ఇది. హగ్గయి, జకర్యా, మలాకి, ఇవి ఆ తర్వాత రాయబడినటువంటి ప్రవక్తల గ్రంథాలు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అతడే యెహోవాలయం కట్టును, అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడయ్యేను. ఆలయం కట్టాయన ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. అతడు సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా, రాజు అయిన వాడు యూదా సంతతిలో యాజకత్వం చేయడానికి ఎవరు లేరు. యాజకత్వం చేయడానికి పూనుకున్న రాజైన
ఉజ్జియా నొసట కుష్టం పడి బయటికి తోలివేయబడ్డాడు. కాబట్టి రాజు అయిన వాడు ఎవడు ధర్మశాస్త్రం ప్రకారము యాజకత్వం చేయడు. యాజకత్వం చేసే ఎవడు రాజై ఉండటానికి వీల్లేదు. కాబట్టి చిగురు అనేటువంటి ఆయన వస్తే ఆలయం కడతాడు. ఆ ఆలయం కట్టే ఆయన ఏం చేస్తాడంటే యెహోవాకు ఏమవుతాడు, యాజకత్వం చేస్తే ఆ ఇద్దరికి సమాధానకరమైన విషయంలో ఇశ్రాయేలు యూదులు కలిసిపోతారు. ఇప్పుడు రెండు భాగాలు అయినటువంటి వాడు కలిసిపోతారు. కాబట్టి సమాధానకరమైన యోచనలు కలుగుతాయి. కాబట్టి అతడే ఆలయం కడతాడు, ఘనత వహించుని సింహాసనాసీనుడు అవుతాడు. సింహాసనాసీనుడే యాజకత్వం చేస్తాడు. ఎవరైనా దావీదు సంతతిలో నుండి రాబోయేటువంటి దావీదు యొక్క కుమారుడు దేవుడు ఏం చెప్పాడు, అతడు ఏమని మొరపెడతాడు, నా తండ్రికి నా దేవుడు, నేను అతనికి కుమారుడై ఉంటా, నేనేమవుతానికి తండ్రినై ఉంటా, అతడు నాకు కుమారుడై ఉంటాడు. కాబట్టి ఎవరైతే దేవునికి కుమారుడై ఉంటాడో, దేవుడు ఎవరికైతే తండ్రి ఉంటాడో ఆయన యాజకత్వం చేస్తాడు, సింహాసనాసీనుడు వెళ్తాడు. సూర్యుడున్నంత కాలము చంద్రుడున్నంత కాలం సింహాసనం నిలబడింది. నీతి వలన న్యాయం వలన రాజ్యాన్ని స్థిరపరుస్తాడు ఆయన. కాబట్టి నీతి వలన న్యాయం వలన రాజ్యాన్ని స్థిరపరిచేటువంటి రాజు యాజకత్వం చేసేటువంటి రాజు ఇశ్రాయేల్ చరిత్రలో కానీ భూమి మీద ఉండే ఏ రాజపు వంశాల్లో కానీ లేని రాజు అయిన. కాబట్టి మీకు ఈ పాటికే విషయం సగం వరకు అర్థమైపోయేది అనుకుంటాను నేను. అందువల్ల ప్రవచనంలో పరమతుల దేవుడు ఆయన గురించి వాగ్దానం చేసిన తర్వాత ఆ వాగ్దానానికి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ యాడ్ చేశాడు. ఇన్ఫర్మేషన్ యాడ్ చేసి కీర్తన గ్రంథంలో 2వ అధ్యాయంలో, కీర్తన గ్రంథము 2వ అధ్యాయం. కాబట్టి కాలం ఎప్పుడై ఉండొచ్చింది? కీర్తన గ్రంథం అంటే కాలం ఎప్పుడై ఉంటుంది? గ్రంథం తెలుసు కదా మీకు. కీర్తన గ్రంథం అంటే ఎవరి కాలం? దావీదు కాలం. కాబట్టి మనం చర్చించేటువంటిది కూడా ఇప్పుడు దావీదు కాలంలోనే. అక్కడ రాయబడినటువంటి సందేశం ఏంటంటే 2వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుతాను నేను. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడొక వాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపం చేత వారిని తల్లడింపజేయను. ఇది భవిష్యత్తా, వర్తమానమా, భూతకాలమా? బైబిల్ చదివేటప్పుడు టైం తెలియాలి, కాలం తెలియాలి, టెన్స్ తెలియాలి. ఆయన ఉగ్రుడే వారితో పలుకునంటే ఫ్యూచర్. ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయను, ఫ్యూచర్. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద, పర్వతము పాత నిబంధనలో ఉండే పర్వతము భౌతిక సంబంధమైంది, కొత్త నిబంధనలో ఉండేటువంటి పర్వతము ఆత్మ సంబంధమైంది. నేను నా పరిశుద్ధ పర్వతం మీద, పరిశుద్ధ పర్వతం అంటే క్రీస్తు ప్రభు సంఘం, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నా పరిశుద్ధ పర్వతం మీద, దీనికి అనేకమైనటువంటి యెషయా గ్రంథంలో ఉండేటువంటి ప్రవచనాలు రాయబడి ఉన్నాయి. నా పరిశుద్ధ పర్వతం అంతా ఏ జీవి హాని చేయదు, క్రూరమృగం ఉండదు, క్రూర జంతువులు ఎక్కువ, వీటన్నిటి జోలికి పెట్టలేదు నేను. నా రాజుని, నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజుని ఆసీనులుగా చేసి ఉన్నాను. ప్రొఫెటిక్ పాస్ట్. ప్రొఫెటిక్ పాస్ట్ అంటే అర్థం ఏంటంటే, యెషయా గ్రంథం 9వ అధ్యాయం చదివితే ప్రొఫెటిక్ పాస్ట్ అంటే ఏంటి అర్థమైంది. ప్రొఫెటిక్ పాస్ట్ అంటే అర్థం ఏంటంటే ప్రవచనము జరిగిపోయినట్టుగా చెప్తాడు. ప్రవచనము జరిగిపోయినట్టు అంటే
యాజ్ ఇట్ ఈస్ గా 780 సంవత్సరాల తర్వాత ఏం జరగబోయిద్దో దేవుడు ఇప్పుడు రీల్ చూపించాడు యెషయాకి. యెషయా చూస్తున్నాడు, జరిగిపోయినట్టు రాశాడు. అర్థమైందా? ఉదాహరణకి మనం ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేసామనుకోండి, ఈ రికార్డ్ చేసేది వచ్చే సంవత్సరం మనం చూపించాలనుకోండి. ఇప్పుడు చూసిన ఆయన ఏమంటాడు? అయిపోయిందంటాడా, ఉందంటాడా? అయిపోయిందంటాడు. ఇది ఎప్పుడు చూపించాలి మనం? వచ్చే సంవత్సరం. అలాగే దేవుడు 780 సంవత్సరాల తర్వాత జరగబోయేటువంటి విషయాన్ని యెషయాకు చూపించాడు. చూస్తుంటే ఇప్పుడు ఆయన జరిగిపోయినట్టు రాసేస్తున్నాడు. చూశాడు, ఏం చూశాడో చూస్తాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను. అప్పుడు పుట్టాడా? పుట్టలా. పుట్టెను అని రాశాడు. ప్రొఫెటిక్ పాస్ అంటే ప్రాఫెసీలో, ప్రవచనంలో జరిగిపోయింది చూపిస్తున్నాడు కాబట్టి చూసి ఆయన అయిపోయినట్టు రాశాడు. కనపడుతుందని పిక్చర్, జరగబోయేదాన్ని ముందు చూపిస్తున్నాడు దేవుడు. పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఎప్పుడు? జరగబోయేది అయిపోయినట్టు రాశాడు. ఆయన భుజం మీద రాజ్యభారమును. ఎవరు భుజం మీద ఉంటుంది వస్తే? ఇప్పుడు వరకు చెప్పిన లేఖనాల ప్రకారం దావీదు సంతతిలో నుంచి రావాలి, అంతే కదా? దావీదు సంతతిలో ఉండే సింహాసనం సూర్యుడినంతకాలం చంద్రుడు ఉన్నంతకాలం ఉండదు. ఆయన భుజం మీద రాజ్యభారమును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతిని అతనికి పేరు పెట్టబడును. అతను కాదు, అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము, మళ్ళీ లింక్ చేశాడు, సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయను. అంటే ఈ రోజు పరిపాలన చేసిన వాటిలో నీతి న్యాయం ఉందా? లేదు. ఈ రోజు పరిపాలన చేసేటప్పుడు ఏముంటది? న్యాయం వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయను. ఎవరికును? శిశువు, కుమారుడు. శిశువు పుట్టాడు, కుమారుడు అనుగ్రహింపబడెను. ఏ కుమారుడైనా? ఏ కుమారుడు? దావీదుకు వాగ్దానం చేసినటువంటి కుమారుడు. ఏ సింహాసనం మీద కూర్చొని పెడతానన్నాడు ఆ కుమారుడు పుట్టాను. శిశువు పుట్టాను, కుమారుడు మనకు అనుగ్రహింపబడి ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది. అతడు సింహాసనాసీనుడే నీతి వలన న్యాయం వలన రాజ్యం స్థిరపరచుటకు రాజ్య పరిపాలన చేస్తాడు. సైన్యముల అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చు. దేన్ని నెరవేరుస్తాడు? శిశువును పుట్టించే కార్యక్రమం, కుమారుణ్ణి అనుగ్రహించేటువంటి కార్యక్రమం, ఆయన భుజం మీద రాజ్యభారం పెట్టేటువంటి కార్యక్రమం, నీతి వలన న్యాయం వలన రాజ్యం స్థిరపడేసేటువంటి ఏర్పాట్లన్నీ జరిగించేది ఎవరు? తండ్రి అయిన దేవుడు. కాబట్టి శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను. ఎప్పుడు? అయిపోయిందా? అవ్వలేదు. దావీదుకు వాగ్దానం చేశాడు, అది నెరవేరాలి. అదే అదే విషయంలో 7వ అధ్యాయం మనం చదివాం కదా, 14వ వచనం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపెను, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేసాడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ పుట్టేది ఎప్పుడో చెప్పాడు. పుడితే ఆయన ఏం చేస్తాడు? రాజ్యభారం ఉన్నారు ఆయన మీద. నీతి వలన న్యాయం వలన రాజ్యాన్ని స్థిరపరచాలి. కాబట్టి కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో మళ్ళీ చదువుతున్నాను నేను. దేవుడు ఏం చేయాలని కోరుకున్నాడు? ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఆశీర్వాదం చేసి ఉన్నాడు. 6వ వచనం. నా కట్టడను నేను వివరించదను. 7వ వచనం ఇక్కడ జాగ్రత్తగా నాది. యెహోవా నాకు ఎలాగ సెలవిచ్చెనో, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నా. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. నేడు అంటే అనాదిలోనా? నేడు అంటే సృష్టి ప్రారంభంలోనా?
నేడు అంటే యేసుక్రీస్తు పుట్టినప్పుడా? కాదు. ఎప్పుడు? నీవు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నాను. ఇది ప్రవచనం. ఈ ప్రవచనం నెరవేరితే ఆ రోజున నేడైంది. ఈ ప్రవచనం నెరవేరకపోతే నేడవుతుందా? కాదు. నేడు నిన్ను కని ఉన్నాను, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా నిచ్చెదను, ఇనుపు దండముతో నీవు నలుకొట్టెదవు అని చెప్పి 10వ వచనం. కాబట్టి రాజులారా వివేకులందుడి, భూపతులారా బాధనందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచూ సంతోషించుడి, ఆయన కోపము త్వరగా రగులుకొను, కుమారుని ముద్దు పెట్టుకొనుడి. ఎప్పుడు వచ్చాడు కుమారుడు? వస్తే వస్తాడు, అంతే కదా. దావీదుకు వాగ్దానం చేశాడు కదా. కాబట్టి ఇప్పుడు దావీదుకు వాగ్దానం చేస్తే దావీదు సంతతిలో నుంచి రావాలి కదా. లేకపోతే దేవుడు నిబంధనలో నిలబడేవాడు కాదు, దేవుడు ప్రమాణం చేసి నెరవేర్చేవాడు కాదు. కాబట్టి ఇప్పుడు అది నెరవేరాలంటే ఎవరిలో రావాలి? దావీదు సంతతిలో రావాలి. దావీదు సంతతిలో వచ్చిన ఆయన ఏమవ్వాలి? రాజు అవ్వాలి, సింహాసనాసీనుడు అవ్వాలి, దేవుని కొరకు మందిరం కట్టాలి, అతడు యాజకత్వం చేయాలి. ఇవన్నీ జరిగితే ఆ కుమారుడు వచ్చినట్టు లెక్క. దావీదుకు అదే కదా వాగ్దానం చేసింది. అది లేకపోతే కుమారుడు అవుతాడా? అది లేకపోతే కుమారుడు అవటానికి లేదు. వచ్చే ఆయన ఏం చేస్తాడో వివరాలు చెప్పేసేసాడు. కాబట్టి ఆ వివరాలు మనం చూసుకుంటా వెళ్ళిపోయిన తర్వాత మనం కానీ ఇలాగే చూసుకుంటూ వస్తే మత్తయి సువార్త లేదంటే డైరెక్ట్గా చూసినట్టయితే ఇంకొంచెం వెనక్కి వెళ్తే మీకా గ్రంథంలో ఒక ప్రవచనం ఏర్పాటు చేసి పెట్టేశాడు. 5వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఎక్కడ జాగ్రత్తగా ఆగాలి. ఇశ్రాయేలును ఏలబోయేవాడు, ఇశ్రాయేలును ఏలబోయేవాడు. దావీదుకు వాగ్దానం చేసింది అదే కదా. ఇశ్రాయేలు ఏలబోయేవాడు నీలో నుండి వచ్చును. ఎక్కడి నుంచి? బెత్లెహేం. ఎక్కడి నుంచి? యూదా వారి కుటుంబంలో. బెత్లెహేంలో నుంచి యూదా వారి సంతతిలో నుంచి రావాలి. నా కొరకు ఇశ్రాయేలు ఏలబోయేవాడు. ఎవరి కొరకు ఏర్పాటు చేయాలి? దేవుని కొరకు ఏర్పాటు చేయాలి. నీలో నుండి వస్తాడు. వచ్చే ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను అన్నాడు. కాబట్టి పాత నిబంధన చరిత్ర అంతట్లో అగుచుండేనంటే నేను ఎవిడెన్సెస్ దొరికట్లేదు కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అరణ్యంలో మోషే బండను కొట్టాడు, నీళ్లను రప్పించాడు. ఆ బండ ఎవరు? క్రీస్తే. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుతుంటాడు అని ప్రవచనంలో చెప్పేసేసాడు. ఏంటని చెప్పాడంటే క్రొత్త నిబంధన ఇచ్చేటప్పుడు క్రొత్త నిబంధనలో ఇశ్రాయేలుని ఏలబోయేవాడు అని ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31 నుంచి నిబంధన మార్చుతానని చెప్పాడు. ఇదిగో ఇశ్రాయేలు వారితో ఏదో వారితో కొత్త నిబంధన చేసే దినాలు వస్తున్నాయని చెప్పాడు. అక్కడ కూడా ఏం చెప్పాడంటే ఇశ్రాయేలుని నా ప్రజల్ని ఏలుబడి చేస్తాడు అనే సంగతి చెప్పేశాడు. ఆ చెప్పిన తర్వాత షార్ట్గా మనం కట్ చేసేస్తే లూకా సువార్త లేదంటే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనందరికీ తెలిసినటువంటి ఇన్ఫర్మేషనే. ప్రభు యేసు పుట్టాడు. ప్రభు యేసు పుడితే 2వ అధ్యాయము 2వ వచనం. జ్ఞానులు వచ్చారట. యేసుక్రీస్తు పుట్టేటప్పటికి పుట్టిన తర్వాత యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? వచ్చేమడిగాడు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఎవరు చెప్పారు వీళ్ళకి? జ్ఞానులు. ఎవరు చెప్పారు వీళ్ళకి?
ప్రవచనాలను బట్టి గెస్ట్ చేసి వచ్చారు. ఎవరి దగ్గరికి వచ్చి రావడం కూడా హేరోదు దగ్గరికి వచ్చి అడిగారు. హేరోదు యూదులకు రాజుగా ఏర్పాటు చేసుకునేటువంటి సమయం. యూదుల రాజ్యం అంతరించిపోయింది. నెబుకద్నెజరు ఎక్కాడు, బబులోను సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యం వెళ్ళిపోయింది. మాదీయ పారసీక రాజ్యం, గ్రీకుల సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం కూడా వెళ్ళిపోయింది. ఎప్పుడైతే బబులోను సామ్రాజ్యం ఏర్పడి దొరుకుతుందో పరమందుని దేవుడు బబులోను సామ్రాజ్యం చక్రవర్తికి కలేశాడు. కలేసి దాన్ని మర్చిపోయినట్టు చెప్పాడు. ఆ రాయి విగ్రహాన్ని నలగొట్టేసింది. అప్పుడు చెప్పేసేసాడు. 2వ అధ్యాయం దానియేలు గ్రంథం 44వ వచనంలో, ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనము కలగదు అన్నాడు. కాబట్టి దానితో చెప్పింది అదే కదా, రాజ్యం చేస్తాను, అది శాశ్వత కాలం ఉంటుంది. కాబట్టి దానియేలులో కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాడు. ఇప్పుడు యూదులు ఎక్కడ పుడతాడని అడిగితే అప్పుడు మాట్లాడుతున్నాడు. 5వ వచనం, మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. ఏలయనగా యోదయ దేశం బెత్లెహేములోనే, నీవు యోదయ దేశం బెత్లెహేమా, నీవు యోధా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైనదానవు కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. కాబట్టి మీకా గ్రంథంలో చెప్పినటువంటి ఇశ్రాయేలుని ఏలబోయేటువంటి రాజు పుట్టాడా లేడా? పుట్టాడు. పుట్టిన తర్వాత ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు. ఈ పుట్టక ముందు ఇచ్చేటువంటి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఉంది. లూకా సువార్త 1వ అధ్యాయంలో మరియతో గబ్రియల్ దూత వచ్చి మాట్లాడుతున్నాడు. వచ్చి 30వ వచనం, దూత ఆలోచిస్తుందట. వివరం చెప్పిన తర్వాత నేను అవేమి మాట్లాడట్లేదు కానీ, మరియా భయపడకుమో, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఏమనబడ్డాడు? ఎవరికి వాగ్దానం చేశాడు ఈ సంగతి? నేను అతనికి తండ్రి అయ్యుందును, అతడు నా కుమారుడు అయ్యుండును. ఎవరితో వాగ్దానం చేశాడు? దావీదుతో. కాబట్టి ఇప్పుడు ప్రభు అతడు గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడను. ఎవరు అనబడతాడు? సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఎవరి సింహాసనాన్ని ఇస్తాడు? దావీదు సింహాసనాన్ని. గొప్పవాడే ఏమనబడతాడు? సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. సర్వోన్నతుని కుమారుడు జగత్తు పునాది వేయబడక మునిపే పుట్టాడా? జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడ్డాడా? కుమారుడిగా ఉన్నాడా? ఎవరితో వాగ్దానం చేశాడు? దావీదుతో వాగ్దానం చేశాడు. దావీదు సంతతి నుంచి పుట్టి ఆయన ఏమని పిలువబడ్డాడు? సర్వోన్నతుని కుమారుడని. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఇది ఆత్మ సంబంధమైన రాజ్యం.